హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు మహేంద్ర BE6 యొక్క డీటెయిల్డ్ వాక్ రన్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. సో ఇప్పటివరకు మీరు 6 గురించి చాలా వీడియోసే చూసి ఉంటారు, కానీ ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క ఫ్యూచర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో BE6 అనేది న్యూ ఇంగ్లో ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయింది. అంటే మహేంద్ర వాళ్ళ SUV DNA ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా రోబోస్ట్ అండ్ ఇంపోజింగ్గా తీసుకొచ్చారు. ఆల్సో 6లో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉంది, లైక్ న్యూ సస్పెన్షన్, బ్యాటరీ LFP టెక్నాలజీతో పాటు BYD బ్లేడ్ బ్యాటరీ సెల్స్ని యూజ్ చేస్తున్నారు. బ్రేక్ బై వైర్ త్రూ టెక్నాలజీ కూడా ఉంది. సో 6 అనేది మహేంద్ర వాళ్ళ సెకండ్ ఎలక్ట్రిక్ కార్ అని వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ XUV400 చూసాం కాబట్టి. అండ్ ఇదే ఇంగ్లో ప్లాట్ఫామ్ నుంచి అప్కమింగ్ మహేంద్ర EV కార్స్ కూడా రాబోతున్నాయి. ఇంకా 3 రెడీగా ఉన్నాయి. సో ఇది చాలా స్పెషల్ కార్. న్యూ 6 యొక్క ధర గురించి మాట్లాడితే చాలా అట్రాక్టివ్ ప్రైస్ పాయింట్లో లాంచ్ అయింది. 5 ట్రిమ్ వేరియంట్స్తో లాంచ్ అయింది. బేస్ ప్యాక్ 1 వేరియంట్ అయితే 18,90,000 ఎక్స్చర్ ఉంటే 19,87,000 ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ ఉంది. ప్యాక్ 1 అబోవ్ వేరియంట్ అయితే 20,50,000 ఎక్స్చర్ ఉంటే 21,54,000 ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్గా ఉంది. ప్యాక్ 2 అయితే 21,90,000 ఎక్స్చర్ ఉంటే 23,00,000 ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్గా ఉంది. ప్యాక్ 3 సెలెక్ట్ అయితే మనకు 24,50,000 ఎక్స్చర్ ఉంటే 25,73,000 ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్గా ఉంది. ప్యాక్ 3 వచ్చేసి టాప్ మోడల్ మీరు చూస్తుంది ఇప్పుడు 26,90,000 ఎక్స్చర్ ఉంటే 28,42,000 ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రైస్ ఉన్నాయి. ఆల్సో 2 బ్యాటరీ ప్యాక్స్లో లాంచ్ అయింది. ఒకటి 59 kW, ఇంకోటి 79 kW. ఈ 79 kW ఓన్లీ టాప్ మోడల్ వేరియంట్ అయిన ప్యాక్ 3 వేరియంట్లోనే వస్తుంది. మిగతా 4 వేరియంట్లు అన్ని బేస్ మోడల్ నుంచి ఓన్లీ 59 kW వస్తాయి మీకు. కలర్స్లో కూడా దీని ఎవరెస్ట్ వైట్ స్టెయిన్ అంటారు, మ్యాట్ వైట్లో ఉంది, చాలా బాగుంది. దీంతోపాటు రెగ్యులర్ వైట్ ఉంది, బ్లాక్ ఉంది, డెజర్ట్ మిస్ట్ ఉంది, డీప్ ఫారెస్ట్ ఉంది, రెడ్, ఆరెంజ్, డెజర్ట్ మిస్ట్ స్టెయిన్, ఇంకా చాలా కలర్లు ఉన్నాయి. అప్లోడ్ చేసిన 9 ఎలక్ట్రిక్ కార్కి మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ 6 వీడియో కూడా ఇమీడియట్గా తీసుకొచ్చాను, ఎందుకంటే ఎలక్ట్రిక్ మార్కెట్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ ఉంది ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్లో. కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా ఫాస్ట్ తెలుసుకోవాలి మీరు. కాబట్టి ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ తీసుకొచ్చి మనలాంటి బైకర్స్ బాయ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. అలాగే మహేంద్ర ఎలక్ట్రిక్ కార్స్ పర్చేస్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచరిస్టిక్ కార్స్, ప్లీజ్ వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసి అలాగే లైక్ చేయండి. సో ఫ్యూచరిస్టిక్ డిజైన్స్ విత్ బోల్డ్ అస్థెటిక్స్ అనేవి కనిపిస్తున్నాయి. BE లోగో అనేది చూడొచ్చు మనకు ఫ్రంట్ బోనెట్ పైన మహేంద్ర అండ్ BE చేసేసారు. కమింగ్ టు మనకి డిజైన్స్ వైజ్గా న్యూ C షేప్ ఆఫ్ బిగ్ సైజ్ DRLs అనేవి చూసారా. అండ్ అందులోనే ఇండికేటర్స్ కూడా ప్లేస్మెంట్ చేస్తున్నారు, సీక్వెన్షనల్గా వెళ్తూ ఉంటాయి. అలాగా హెడ్ ల్యాంప్స్ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి. LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి మీకు. ఆటో అండ్ ఫాల్ ఎంఎం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అనుకోండి. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. LED ఫాగ్ లైట్స్ కూడా వస్తాయి BE6లో మనకు 9 లాగా. అండ్ ఆల్సో మనకు టూయింగ్ హుక్ ఉంది, ఇక్కడ బ్లాక్ గ్లాసీ బంపర్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా ఉంది ఇక్కడ మనకు ప్లేస్ చేసిన నీట్లీగా. అండ్ ఈ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కంటిన్యూగా ఉన్నాయి. అండ్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ కూడా చూడొచ్చు కింద మనకు ఫ్రంట్ వచ్చేసి. ఆల్సో ర్యామ్ ఎయిర్ ఇంటెక్స్, అంటే మనకు రేడియేటర్కి కూల్ ఎయిర్ అనేది ఫ్రంట్ నుంచి ఇలా వెళ్తూ ఉంటుంది. BE6 బ్రాండింగ్, న్యూ మహేంద్ర లోగో, లైక్ అల్ఫా టైప్ ఆఫ్ చూడొచ్చు. అండ్ ఓవరాల్ మాత్రం డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ల్యాంబోర్గిని కూడా ఇంత ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి ఉండడు. అండ్ ఈ బోనెట్ డిజైన్ చూడండి ఎంత ఫ్యూచరిస్టిక్గా ఉంది. ఎయిర్ ఫ్లో అనేది ఇలా వెళ్తుంటే గాలి అనేది ఇందులో నుంచి వెళ్ళి అలా పైకి వెళ్ళి వెనకకి అలా వెళ్ళిపోవడం వల్ల దీన్ని ఏరోడైనమిక్స్ డిజైన్స్ అంటారు. దీనివల్ల రేంజ్ బెటర్ అవుతుంది, స్టెబిలిటీ బెటర్ అవుతుంది, పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది. చాలా బాగా ప్లాన్ చేశారు. అండ్ హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయి. ఈ ఫ్రంట్ విండ్షీల్డ్ కెమెరాస్లో ADAS Level 2 వస్తుంది. కార్లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ చేంజింగ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ వ్యూ మానిటర్ లాంటివి ఉన్నాయి. ఇక్కడ డైమెన్షన్స్ కూడా క్రీటా కర్వ్ అంత లెంత్ ఉన్న డైమెన్షన్స్ ఇవి. 4.37 మీటర్ లెంత్ ఉంది, 1.9 మీటర్ బ్రెత్ ఉంది, 1.62 మీటర్ హైట్ పొడవు వస్తుంది, 2.775 మీటర్ వీల్ నుంచి వీల్కి బేస్ అంటారు. 207 గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది, మంచిగా ఉంది. అండ్ చూడొచ్చు మీరు 5 మీటర్ టర్నింగ్ రేడియస్ వస్తుంది ఈ కారు. సెంటర్లో మనకు మొత్తం ప్లేస్మెంట్ బ్యాటరీస్ చేశారు, బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ BYD వాళ్ళు యూజ్ చేశారు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ బాగుంటుంది, రైడ్ క్వాలిటీ కూడా బెటర్ అవుతుంది. అండ్ ఫ్లేడ్ గ్లాసీ బ్లాక్ వీల్ ఆర్చెస్ అనేవి చూడొచ్చు దీన్ని. సో ఫేడ్ అవుట్ అవ్వవు, ప్రాబ్లం లేదు. 19 ఇంచెస్ వీల్స్ వస్తాయి మనకు. డ్యూయల్ టోన్ మెషిన్ కట్ కమ్ ప్లాస్టిక్ రెండు మిక్స్డ్ ఉన్నాయి వీల్లో మనకు. ఏరోడైనమిక్ డిజైన్స్ కోసం తీసుకున్నారు డిజైన్. అండ్ BE6 బ్రాండింగ్ సెంటర్లో గుడియర్ టైర్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ టైర్స్ ఇవి. ట్యూబ్లెస్ రేడియల్ 245, 55, 19 ఇంచెస్. 20 ఆప్షన్ కూడా ఉంది, బుక్ చేసేప్పుడు చూస్ చేసుకోండి. 4 డిస్క్ బ్రేక్లు వస్తాయి ఈ కార్లో, ఫ్రంట్ అండ్ రేర్ కూడా. ఫ్రంట్ మ్యాక్ పర్సన్స్ అండ్ కాయిల్ స్ప్రింగ్స్ విత్ ఇంటెలిజెంట్ సెమీ యాక్టివ్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి. సో కుదిరితే నేను టెస్ట్ డ్రైవ్ చేస్తాను, షోరూమ్ వల్ల పర్మిషన్ తీసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. 3 బ్రాండింగ్ అంటే వేరియంట్కి బ్రాండింగ్. అలాగే ఏరోడైనమిక్ డిజైన్స్ ఆఫ్ ORVM చూడొచ్చు. ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఉంది, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ చేసుకోవచ్చు ఇంటీరియర్ నుంచి. బ్లాక్ ORVM కాంట్రాస్టింగ్, LED బ్లింకర్స్ ఉన్నాయి. అండ్ 360 డిగ్రీ కెమెరాస్ కూడా మనకి ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. అండ్ గ్లాసీ బ్లాక్ A పిల్లర్ చూడొచ్చు కాంట్రాస్టింగ్గా. అండ్ వైట్ రూఫ్తో పాటు మళ్ళీ బ్లాక్ రూఫ్ అనేది ఉంది. అండ్ గ్లాసీ B పిల్లర్స్ ఉన్నాయి, UV కట్ గ్లాసెస్ ఉన్నాయి. అండ్ రెడ్ డోర్ హ్యాండిల్ అనేది ఇక్కడే హైడ్ చేశారు, దీని లోపలే ఉంటుంది హ్యాండిల్. ఫ్రంట్ హ్యాండిల్ ఫ్లెష్ డోర్ హ్యాండిల్ XUV700 చూసాం కదా, ఇదే స్టైల్ది రిక్వెస్టెన్సెస్ ఉన్నాయి. అండ్ గ్లాసీ క్లాడింగ్స్ ఉన్నాయి బ్లాక్ ఫినిష్లో, స్క్రాచ్ ప్రూఫ్గా ఉంటుంది.
అండ్ బ్యాటరీ కిందనే ప్లేస్ చేస్తున్నారు. ఇంగ్లో అంటే మనకు ప్లాట్ఫామ్కి సంబంధించిన బ్రాండింగ్ అది. అండ్ వెనకాల కూడా 19 ఇంచెస్ వీల్స్ వస్తాయి. 20 ఆప్షన్ కూడా ఉంది, మీరు చూస్ చేసుకోవచ్చు బుక్ చేసేటప్పుడు ఎక్స్ట్రా పే చేసి. 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. వెనకాల మల్టీ లింక్ సస్పెన్షన్ వస్తుంది. సో 4 కూడా ఇంటెలిజెంట్ సెమీ యాక్టివ్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి. అండ్ వెనకాల మోటార్ చూడొచ్చు, రేర్ వీల్ డ్రైవ్తో వస్తుంది కార్ స్టాండర్డ్గా. ఇది ఓవరాల్ సైడ్. ఇక్కడ చూడడానికి ఏమి లేనట్టుగా అనిపిస్తుంది కదా, బట్ ఇందులోనే మనకు ఛార్జింగ్ పోర్ట్ అనేది డిజైన్ చేశారు. చాలా ఇన్నోవేటివ్ డిజైన్స్ ఉన్నాయి. మహీంద్రా వాళ్ళు డే బై డే పెరుగుతున్నాయి. లైక్ చూస్తే మనకు ఇక్కడ ప్రెస్ చేయాలి మనము. సో ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు వెహికల్కి. సో పైన పోర్ట్ వచ్చేసి ఏసీ ఛార్జర్, అంటే ఇంట్లో పెట్టుకునే ఛార్జర్. 2 కలిపితే పైనది కిందది కలిపితే డీసీ ఛార్జర్ మనం స్టేషన్స్లో ఉండేటివి. అండ్ ఛార్జింగ్ లెవెల్స్ కూడా మనకు కలర్ వైజ్గా మనకి ఇండికేషన్స్ అనేవి చూడొచ్చు. క్లియర్గా తెలిసిపోతుంది మాటికి క్లస్టర్లో చూడకుండా, విచ్ ఇస్ రియలీ గ్రేట్. అండ్ వెనకాల కూడా BE6 చాలా ఫ్యూచరిస్టిక్ డిజైన్స్ ఉన్నాయి మహీంద్రా వాళ్ళవి. అండ్ సి షేప్ ఆఫ్ లార్జ్ టైల్ ల్యాంప్స్ డిజైన్ అనేది చూడొచ్చు. LED టైల్ ల్యాంప్స్, లైట్ బార్. అండ్ మనకు స్మోక్డ్ ఫినిష్, లిప్ స్పాయిలర్ కూడా ఏరోడైనమిక్ డిజైన్స్ చాలా ఉన్నాయి. న్యూ మహీంద్రా లోగో ఉంది సెంటర్లో. మనకి BE6 బ్రాండింగ్ అనేది చూడొచ్చు. అలాగే మనకు గ్లాసీ బ్లాక్ రేర్ బంపర్స్ ఉన్నాయి, పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, స్కిప్ ప్లేట్స్ ఉన్నాయి సిల్వర్లో, LED లైట్స్ ఉన్నాయి నంబర్ ప్లేట్కి సంబంధించి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఫీచర్స్లో లైక్ వైపర్ అవసరం లేదు, డిఫాగర్ మాత్రం వస్తుంది. అండ్ స్పాయిలర్ కూడా స్ప్లిట్ స్పాయిలర్ 2 డిజైన్స్ ఉన్నాయి. అంటే ముంగటి నుంచి వచ్చిన గాలిని ఎంతమంది చూపెట్టినా అది ఇక్కడ వరకు వెళ్ళి మనకు రేంజ్ పికప్ అవుతుంది, మనకు పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది. ఏరోడైనమిక్ డిజైన్స్ అంటామంతా కూడా. అండ్ రండి ఒకసారి మనం బూట్ ఓపెన్ చేద్దాం. అండ్ దానికన్నా ముందు మీకు కెమెరా వేయాలి. రివర్స్ కెమెరా ఇక్కడే ప్లేస్ చేశారు. రండి బూట్ స్పేస్ మాట్లాడదాం. సో ఈ కార్లో మనకు ఎలక్ట్రిక్ పవర్ టెయిల్గేట్ అనేది కామన్గా అయితే వస్తుంది. కంపెనీ వాళ్ళు చెప్పిన బూట్ స్పేస్ అనేది 455 లీటర్స్ బూట్ స్పేస్ అయితే చెప్పారు, పెద్దదే. అండ్ సెగ్మెంట్లో మనకు బూట్ ల్యాంప్స్ కూడా ఇస్తున్నారు. LED బూట్ లైట్స్ అనేవి చూడొచ్చు, 2 సైడ్లు ఉన్నాయి. 12 వోల్ట్ సాకెట్ ఉంది. లగ్జరీ కార్ లాగా హుక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టోరేజ్ స్పేస్ ఉన్నాయి. అండ్ 3 పెద్ద సైజ్ సూట్ కేసులు వస్తాయి, లేకపోతే 3 చిన్న సైజ్ 2 పెద్ద సైజ్ సూట్ కేసులు అడ్డంగా ఈజీగా వచ్చేస్తాయి, మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది ఛార్జర్ వచ్చేసి ఫ్రీ ఛార్జర్. ఇది ఇంట్లో పెట్టుకోవడానికి 8.5 hours పడుతుంది. ఛార్జింగ్ నైట్ మొత్తం పెడితే సరిపోతుంది. అండ్ దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది చూడొచ్చు. సెక్షన్ అయితే ఐడియా లేదు, బట్ 2 లైన్ జాక్ ఇస్తున్నారు. వార్నింగ్ ట్రయాంగిల్లో స్టోరేజ్ స్పేస్ అనేది కనిపిస్తుంది, మనకు క్లియర్గా చూడొచ్చు. అండ్ నీట్లీగా ఉంది మొత్తం బూట్ అంతా కూడా. పార్సల్టర్ వస్తుంది, పైన కూడా ఇన్సలేషన్ ఉంది బెటర్ ఎన్వేజ్ లెవెల్స్కి. ఒకవేళ ఎలక్ట్రిక్ ఫోల్డ్ అవ్వకపోతే మాన్యువల్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు, బట్ ఎలక్ట్రిక్ పవర్ టెయిల్గేట్ ఉంది కాబట్టి జస్ట్ అలా 1 టచ్ బటన్ని ప్రెస్ చేసి మనం దూరం జరిగితే ఆటోమేటిక్ టెయిల్గేట్ క్లోజ్ అయిపోతుంది. సో ఈ కార్కి 2 బ్యాటరీ ప్యాక్స్ వస్తాయని చెప్పాను కదా, ఒకటి ఇప్పుడు చెప్తాను, ఒకటి వీడియో ఎండింగ్లో చెప్తాను, మీకు క్లియర్గా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో బేస్ వేరియంట్లో అన్నీ వచ్చేది 59 kW బ్యాటరీయే. 557 రేంజ్ చెప్తున్నారు, రియల్ వరల్డ్ కామెంట్ చేయండి. 170 kW పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మోటార్ వస్తుంది. 228 bhp పవర్ తీస్తుంది. 380 Nm టార్క్ వస్తుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంది. సింగిల్ రేషియో ఆఫ్ గేర్ వస్తుంది. రేర్ వీల్ డ్రైవ్తో వర్క్ అవుతుంది కార్ అనేది. 0-100 జస్ట్ 6.7 సెకండ్స్లో రీచ్ అవుతుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ లెవెల్ 2 ఉంది. CCS 2 పోర్ట్స్ ఉన్నాయి. ఛార్జింగ్ సంబంధించి వీడియో ఎండింగ్లో చెప్తాను. ఫ్రెండ్స్, ఇంకా మనం ఎక్స్టీరియర్ డిజైన్స్, ఫీచర్స్ చాలా మాట్లాడేసాము. ఇంతే ఉంటాయి ఎక్స్టీరియర్ నుంచి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంటీరియర్కి వెళ్ళిపోదాం. వెనకాల డోర్ హ్యాండిల్ ఇక్కడే ఉంటుంది. సో ఫస్ట్ లుక్ ఇంటీరియర్ చూడండి, ఇలా ఉంటుంది. 90 degrees డోర్ ఓపెనింగ్, టాటా పంచ్ లాగా చూడొచ్చు. సో ఇంటీరియర్ అనేది మనకు BE6లో అయితే మ్యాట్ ఆలివ్ గ్రీన్ ఇంటీరియర్స్ తీసుకున్నారు. బ్లాక్ అండ్ ఆలివ్ గ్రీన్ లెదరెట్ ఫ్యాబ్రిక్ అపాలస్టీ సీట్ కవర్స్ తోటి. ఆ డోర్స్ నుంచి చూస్తే బ్లాక్ డోర్స్ ఉన్నాయి, డీసెంట్ ప్లాస్టిక్స్తో పాటు అక్కడక్కడ సాఫ్ట్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు మనము. ఇది లాక్ సిస్టము. డోర్ ఓపెన్ చేయాలంటే ఈ హ్యాండిల్ పుష్ చేయాలి స్ట్రైప్ ద్వారానే. న్యూ ఇన్నోవేటివ్ డిజైన్. జస్ట్ ఇలా అంటే డోర్ ఓపెన్ అవుతుంది. ఇది హోల్డర్లో వర్క్ అవుతుంది. పవర్ విండో చూడొచ్చు. సో పవర్ విండో స్విచ్ కూడా చాలా యూనిక్గా ఉంది, అప్ అండ్ డౌన్ ఆపోజిట్గా. అండ్ 16 స్పీకర్స్, హర్మన్ కర్డో స్పీకర్స్ అనేవి వస్తాయి ఇందులో, డాల్బీ అట్మోస్తో పాటు. బాటిల్ హోల్డర్ 1 లీటర్ది ఈజీగా వస్తుంది పాకెట్లో. స్కఫ్ ప్లేట్లో BE బ్రాండింగ్ అనేది చూడొచ్చు, ప్లాస్టిక్లోనే ఇచ్చేశారు. ఆలివ్ గ్రీన్ కమ్ బ్లాక్ సీట్ అపాలస్టీ ఫ్యాబ్రిక్ కమ్ లెదర్ మిక్స్డ్గా ఉన్నాయి. సో ఇది మనకు రీయూజ్డ్ మెటీరియల్స్ని యూజ్ చేశారు ఇందులో. అండ్ ఫ్లాట్ ఫ్లోర్ అనేది ఉంది. రండి కంఫర్ట్ చూద్దాం ఒకసారి. సో అడిక్వేట్ అండర్ థై సపోర్ట్ అనేది చూడొచ్చు. ఫ్లాట్ ఫ్లోర్ వల్ల అడిక్వేట్ నీ రూమ్ అనేది ఉంది. స్కూప్ డోర్ మ్యాగజైన్ హోల్డర్స్ ఉన్నాయి మనకి సీట్ బ్యాక్ పాకెట్లో. అండ్ కొంచెం ప్లాస్టిక్స్ ఉన్నాయి ఇక్కడ. మనకు ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ పెట్టుకోవడానికి ఇస్తున్నారు. ఏసీ వెంట్స్ కూడా చాలా యూనిక్ డిజైన్గా తీసుకున్నారు. ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు ఏసీ వెంట్స్. అండ్ స్టోరేజ్ స్పేస్ ఉంది. Type-C పోర్ట్స్ అనేవి చూడొచ్చు. అలాగే మనకు హెడ్ రూమ్ కూడా అడిక్వేట్గా ఉంది. నా హైట్ 5.7 ఇక్కడ వరకు వస్తుంది. 1 ఫోల్డబుల్ హోల్డర్స్ ఉన్నాయి, హుక్స్ ఉన్నాయి. ఆల్సో LED రీడింగ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. అండ్ పానరామిక్ ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్ ఉంది, ఓపెన్ అవ్వదు. కాకపోతే ఇందులో అంబియన్ లైటింగ్ ఉంది. నైట్ టైం క్లబ్ లాగా అనిపిస్తుంది ఇది మనకు. ఆ సౌండ్ సిస్టమ్, ఈ లైటింగ్ అంతా చూస్తుంటే చాలా బాగుంది. అండ్ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. సెంటర్ హెడ్ రెస్ట్ అయితే లేదు, కానీ సెంటర్ ఆమ్రెస్ట్ ఉంది మనకు. కప్ హోల్డర్స్తో పాటు ఫ్యాబ్రిక్లో ఇస్తున్నారు. లెదర్ కమ్ ఫ్యాబ్రిక్ 2 మిక్స్డ్గా ఉన్నాయి సీట్ కవర్లు. 2 పాయింట్ సీట్ బెల్ట్ సెంటర్ ప్యాసేజ్ ఉంది. ఐసోఫిక్ చైల్డ్ బాగున్నాయి, చిన్నపిల్లల సీట్ పెట్టడానికి ఇవి సేఫ్టీలో ఇస్తున్నారు. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళొచ్చు ఫుల్ ఛార్జింగ్ ఉంటే. సో డాష్ మాత్రం చాలా అస్థెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్ డాష్ డిజైన్ చూడండి. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి ఫ్రంట్ వాళ్ళకి.
కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ టోటల్ మనకి ఈ కార్లో 7 ఎయిర్ బ్యాగ్లు అనేవి వస్తాయి. సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉన్నాయి. సో స్టాండర్డ్ 7 ఎయిర్ బ్యాగ్స్ అనేవి చేసేసారు మనకు. అండ్ పైనుంచి చూస్తే గ్లాస్ రూఫ్ అనేది ఇలా కనిపిస్తుంది మనకు, లోపల ఏం కనిపించకుండా. సో రండి ఫ్రంట్ నుంచి చూద్దాము. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఫస్ట్ లుక్ ఫ్రంట్ ఇంటీరియర్స్ అయితే మనకు సో న్యూ ఎస్థెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్. సీట్స్ కూడా చాలా స్పోర్ట్స్ సీట్స్ లాగా వెంటిలేటెడ్ ఫంక్షన్తో పాటు ఉన్నాయి. డ్రైవర్కి అయితే ఎలక్ట్రిక్ అడ్జస్ట్ కూడా ఉంది. ఆల్సో మనకి డాష్లో మనకు సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉన్నాయి, చూడొచ్చు. స్పీకర్స్ ఉన్నాయి మనకు, టోటల్ 16 స్పీకర్స్ వస్తాయి ఈ కార్లో. ఏసీ వెంట్స్ ఉన్నాయి డాష్లోనే. అండ్ గ్లో బాక్స్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. గ్లో బాక్స్లో మనకు లైట్ ఫంక్షన్ ఉంది, HDMI పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హ్యూజ్ స్టోరేజ్ స్పేస్ అనేది ఉంది, డాక్యుమెంటేషన్ పెట్టుకోవచ్చు, అవన్నీ పెట్టుకోవచ్చు మనకు గ్లో బాక్స్లో. అండ్ సెంటర్ కన్సోల్ కింద మనకు స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది, చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి మనకు. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడతాము. సో ఫీచర్స్ లైక్ చెప్పాను కదా, 7 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఈ కార్లో స్టాండర్డ్గా. ABS ఉంది, సెంటర్ లాకింగ్ ఉంది, చైల్డ్ సేఫ్టీ లాక్స్ ఉన్నాయి, యాంటీ థీఫ్ అలారం వస్తుంది, EBD వస్తుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజర్ వార్నింగ్, టైర్ పేజింగ్ మానిటర్ సిస్టమ్, టైర్లో గాలి చెప్తుంది, ట్రాక్షన్ కంట్రోల్స్ ఉన్నాయి, యాంటీ థీఫ్ డివైజ్లు ఉన్నాయి, యాంటీ పించ్ పవర్ విండోస్ ఉన్నాయి డ్రైవర్కి, స్పీడ్ అలర్ట్ ఉంది, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి, ఐసెఫిక్ చైల్డ్ సీట్ మౌంట్స్ ఉన్నాయి, ప్రీ టెన్స్టెడ్ ఫోర్స్ లిమిటెడ్ ఫ్రంట్ సీట్ బెల్ట్, హిల్ అసిస్ట్ ఉంది, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి. సో భారత్ ఎన్కాప్ నుంచి 5 out of 5 స్టార్ వచ్చేసింది అనుకోండి. డ్రైవర్ సైడ్ నుంచి చూద్దాం. డోర్స్లో మనకు అంబియన్ లైటింగ్ సిస్టమ్ చూడొచ్చు, మల్టీ కలర్ అంబియన్ లైటింగ్ ఉంటుంది ఈ కార్లో. అండ్ 4 పవర్ విండోస్ స్విచెస్ ప్రీమియం క్వాలిటీగా ఉన్నాయి. లాక్ అండ్ అన్లాక్ చైల్ లాక్ ఉంది, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORM కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నారు. అండ్ డ్రైవర్ సీట్ వచ్చేసి 3 మెమరీ ఫంక్షన్ సీట్స్తో పాటు ఉంది. అండ్ వెంటిలేషన్ సీట్ కంట్రోల్ కూడా మనకు ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. ప్యాసింజర్ మాత్రం స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్లోనే ఇచ్చేస్తున్నారు. అండ్ మల్టిపుల్ వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఉంది, 6 to 8 వే. అండ్ లంబర్ సపోర్ట్ కూడా చూడొచ్చు, అంటే బ్యాక్ సపోర్ట్ మనకి ఎత్తుగా వస్తుంది హైవేలో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ మనకు ఛార్జింగ్ పోర్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, హిల్ డిసెంట్ ఉంది, హిల్ హోల్డ్ కంట్రోల్, పార్కింగ్ సెన్సర్స్ ఆన్ అండ్ ఆఫ్, హెడ్సప్ డిస్ప్లే కూడా ఉంది మనకు. BS6లో అయితే చూడొచ్చు, అల్యూమినియం ఫుట్ పెడల్స్ కూడా ఉన్నాయి. రండి మరి లోపల స్టెప్ ఇన్ ఒకసారి మిగతా టెక్ ఫీచర్స్ ఏంది, కీ ఫీచర్స్ ఏంది, కంఫర్ట్ ఫీచర్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ లుక్ డాష్ అయితే చూడండి మీరు. ముందుగా ఇందులో 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్మేషన్, హై రెజల్యూషన్ స్క్రీన్ వస్తుంది, వైర్లెస్ అండ్ యాపిల్ కార్ప్లే. చలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ టీజర్ వచ్చింది, చలో సౌండ్ ఇనేషన్ ఒకసారి మీరైతే ఎట్లుందో. లిటరలీ గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ స్పీకర్స్. హర్మన్ కర్డో స్పీకర్స్ బ్యూటిఫుల్ వచ్చేవి. అందులో పవన్ కళ్యాణ్ టీజర్ వస్తుంది, హైప్ అయిపోతున్నాం మొత్తము. ఇంకా యాప్స్ చూడండి, అసలు ఏ యాప్ లేదు ఇందులో మీకు. యూట్యూబ్, జొమాటో, స్విగ్గీ, అసలు తెలియని యాప్స్ కూడా ఉన్నాయి. బిగ్ బాస్కెట్ ఉంది, మెసెంజర్ ఉంది, వాట్సాప్ ఉంది, దాంతోపాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, TV9, మస్తు యాప్స్ ఉన్నాయి. మొబైల్ స్మార్ట్ ఫోనే ఇందులో వచ్చేసింది అనుకోండి అంతే. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అలెక్సా, అమెజాన్ అన్నీ వస్తాయి మనకి ఇందులో. బ్లూటూత్ కనెక్షన్, రేడియో కూడా ఉంటుంది. అండ్ 3D సరౌండ్ వ్యూ కెమెరాస్ రెజల్యూషన్ మాత్రం చూడండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది. టాప్ నాచ్ కెమెరా రెజల్యూషన్ అని చూడొచ్చు, 3D సరౌండ్ వ్యూ. అండ్ ఆల్సో మనకు క్యాబిన్ రికార్డింగ్ కూడా అవుతుంది ఇందులోనే, లైక్ డాష్ క్యామ్లా వర్క్ అవుతుంది. అండ్ అదర్ అప్లికేషన్స్ చూడొచ్చు మనకు, ఫేవరెట్ కానీ ఇవన్నీ మనం ఇందాక చూసిన అప్లికేషన్స్ అన్నీ చూడొచ్చు. అండ్ మనకు షార్ట్ కట్ వేజెస్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ సైడ్ మనకు సెంటర్ కన్సోల్లో డ్యూయల్ నాబ్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది డ్రైవ్ మోడ్స్, 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి, రేంజ్, ఎవ్రీడే అండ్ రేస్ డ్రైవ్ మోడ్స్. అండ్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, AC కంట్రోల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వెంటిలేటెడ్ ప్యాసింజర్ సీట్ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ షార్ట్ కట్ వేజెస్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. సెట్టింగ్స్ టైప్ వెళ్ళినట్టయితే మనకు సో ఎక్స్టీరియర్ సెట్టింగ్ చూడండి, లైట్స్, డోర్స్, టైర్స్, కంప్లీట్ సెట్టింగ్స్ అన్నీ మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇంటీరియర్ సెట్టింగ్ సంబంధించిన లైట్స్, అంబియన్ లైటింగ్, సౌండ్ సిస్టమ్ అవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. అండ్ నాకు నచ్చింది BYOD కూడా ఉంది, అంటే బ్రింగ్ యువర్ ఓన్ డివైస్, అంటే వెనకాల ప్యాసింజర్ ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు కూడాను. సో క్లస్టర్ వచ్చేసి మనకి ఇది కూడా 12.3 ఇంచ్ ఫుల్ డిజిటల్ క్లస్టర్ వస్తుంది. ఇందులో బ్రౌజ్ చేసుకుంటే లైక్ ఫోకస్ మోడ్ కానీ, ఫుల్ డిజిటల్ కానీ, డ్రైవ్ అసిస్ట్ కానివ్వండి, నావిగేషన్ కానీ, అనలైజర్స్ ఉంది. అనలైజర్స్లో కరెంట్ ట్రిప్ ఇన్ఫర్మేషన్, కన్సెప్షన్స్ కానీ, అండ్ బ్యాటరీ ఫ్లో కానివ్వండి, రియల్ టైమ్ రేంజ్ చూపిస్తుంటుంది. రియల్ టైమ్ రేంజ్ ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను. ఇప్పుడు 64 కిలోమీటర్స్ చూపిస్తుంది, 20% రేంజ్. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు 100% రేంజ్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేసి కామెంట్ చేయండి. మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ కానీ అన్నీ కూడా క్లియర్ విజిబిలిటీ అనేది ఉంది. అంబియన్ లైటింగ్ వస్తుంది సెంటర్ కన్సోల్, AC వెంట్ దగ్గర డ్రైవర్కి. 2 ఛార్జింగ్ వైర్లెస్ పోర్ట్స్ ఉన్నాయి. ఫ్రంట్లో కప్ హోల్డర్ వస్తుంది. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ లాంటి గేర్ లివర్ చూడొచ్చు విత్ గేర్ ఇండికేషన్. నాకు చాలా బాగా నచ్చింది, నాకు ఫ్లైట్లో కూర్చున్నట్టు ఫీల్ వస్తుంది దీనివల్ల. అండ్ డ్యూయల్ నాబ్, ఇది మనకు ఇన్ఫోటైన్మెంట్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు, డ్రైవ్ చేస్తూ మెర్సిడీస్ లాగా. అండ్ కీ హోల్డర్ ఇస్తున్నారు, కీస్ చూపిలే కదా, లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ అండ్ వెహికల్ స్టార్ట్తో పాటు. ఇందులో మనకు స్పెషల్ ఫీచర్ ఏంటంటే వెహికల్ ముందుకి వెనక్కి టైట్ పార్కింగ్లో ముందుకి వెనక్కి కూడా సెట్ చేసుకోవచ్చు లిమిటెడ్ స్పీడ్తో పాటు. చాలా బాగుంది, ప్రాపర్ మ్యాగ్నెటిక్ ద్వారా ఇందులోకి వెళ్ళిపోతుంది. పుష్ బటన్ స్టార్ట్ ఇక్కడ ఉంది. ఈక్వలైజర్ వచ్చి ఆడియోకి సంబంధించి లైక్ ఇస్తున్నారు ఇక్కడ. అండ్ స్టోరేజ్ స్పేస్ ఉంది సెంటర్ ఆర్మ్రెస్ట్లో, సాఫ్ట్ టచ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ స్పేస్ ఉంది. ఇంకా స్టీరింగ్ వచ్చేసి
సో లెదర్ ఫినిష్ 2 స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్తో వస్తుంది. బీ లోగో ఎలిమినేట్ అవుతుంది. అండ్ ఆడియో మీడియా కంట్రోల్ లెఫ్ట్ సైడ్లో ఉంటే రైట్ సైడ్ మనకు ADAS కంట్రోల్ అండ్ క్లస్టర్ బ్రౌజింగ్ డ్రైవర్ డిస్ప్లే కంట్రోల్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. మనకు ప్యాడల్ షిఫ్ట్ అంటే రీజనరేటివ్ సంబంధించిన లెవెల్ 4 సంబంధించినవి అండ్ డ్రైవ్ సెలెక్టర్ లాగా వర్క్ అవుతున్నాయి ఇవన్నీ బటన్స్. స్టీరింగ్ అడ్జస్ట్ అనేది టిల్ట్ ఇంకా టెలిస్కోపిక్ అంటే హైట్ ఇంకా రీచ్ రెండు కూడా మీరు మాన్యువల్గా అయితే చేసుకునే ఆప్షన్ అనేది ఇస్తున్నారు మహీంద్రా వాళ్ళు. గ్రేట్. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో ఆటో వైపర్స్ ఉన్నాయి, కంట్రోల్ చూడొచ్చు. ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, కంట్రోల్ చూడొచ్చు. అండ్ హెడ్సప్ డిస్ప్లే కూడా వస్తుంది ఈ కార్కి మనకు. BE6లో అయితే హెడ్సప్ డిస్ప్లే వస్తుంది. ప్రస్తుతానికి నేను చూపించలేకపోతున్నాను. అండ్ ఆటో డిమ్మింగ్ ఏరియా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు రూఫ్ మౌంటెడ్ టాగిల్ స్విచెస్ నాకు బాగా నచ్చాయి. సో పార్కింగ్ సెన్సర్, హజర్ లైట్, బూట్ ఓపెనింగ్ అని ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. అండ్ కెమెరా కూడా చూడొచ్చు, లైక్ రికార్డింగ్ అవుతుంది డాష్ క్యామ్ లాగా. అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్ కానీ, సన్ రూఫ్ కంట్రోల్స్ ఉన్నాయి, LED డోర్ లైట్స్ కూడా ఉన్నాయి బ్లూటూత్ స్పీకర్స్తో పాటు. అండ్ నెక్స్ట్ మాట్లాడాల్సింది ఈ కార్లో మనకు ఫిక్స్డ్ గ్లాస్ పానరామిక్ సన్ రూఫ్. అంటే ఈ గ్లాస్ రూఫ్ అనేది మనకు ఓపెన్ అవ్వదు, ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ కార్లు అన్నీ ఇలాగే వస్తున్నాయి. కానీ ఒకవేళ ఎండ తగులుతుంది, ఎక్కువ వేడిగా ఉందనిపిస్తే ఈ మూడు రూఫ్ అనేది ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు అంతేగాని గ్లాస్ ఓపెన్ అవ్వదు. ఇది చైల్డ్ సేఫ్టీ కూడా అనుకోవచ్చు. అండ్ సన్వైజర్లో మనకు వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్కి ఇస్తున్నారు. అక్కడ సైడ్ వస్తలేదు, ఇక్కడ సైడ్ చూపిస్తాను మీకు. సో వ్యానిటరీ మిర్రర్ చాలా డిఫరెంట్ వేగా ఓపెన్ అవుతుంది లైట్స్తో పాటు చూడొచ్చు మీరు. బ్లాక్ రూఫ్ వస్తుంది. బ్లూటూత్ స్పీకర్స్ కానీ, మైక్స్ కానీ చాలా చోట్లనే మల్టిపుల్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఇంతకన్నా ఫ్యూచరిస్టిక్ ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా ఫ్యూచరిస్టిక్ కావాలంటే ఫ్యూచర్కి వెళ్ళిపోతాం. ఇంకా అంత ఫ్యూచర్ మనకు వద్దు. ఇప్పుడే ప్రజెంట్లో ఉన్న ఫ్యూచర్ అయితే చాలు మనకి. రండి ఒకసారి ముంగట ఉన్న హుడ్ కింద ఉన్న స్టోరేజ్ స్పేస్ కానీ మిగతా ఇంకొక బ్యాటరీ ఆప్షన్ అయితే 17 kW ఉందో వాటి గురించి కూడా ఒకసారి మనం క్లియర్గా మాట్లాడేసి వీడియో ఎండ్ చేద్దాం. సో ముంగట బోనెట్ ఓపెన్ చేయాలంటే జస్ట్ ఇలా మనం ఇందాక ఓపెన్ చేసినట్టుగా ఇలా అంటే మనకు హైడ్రాలిక్స్ ఓపెన్ అయిపోతుంది. సో ఒక 100 లీటర్ల వరకు స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కానీ అవి ఇవి ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ LED ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు నైట్ టైం విజిబుల్గా ఉండడానికి. ఓవరాల్గా అయితే ప్రాక్టికల్గా అనిపిస్తుంది. అండ్ ఇన్స్టాలేషన్ ఉంది అవసరం లేనిది ఇక్కడ ఇస్తున్నారు, ఫ్రీగా తీసుకుందాం. చాలా క్లోజ్ చేస్తే ఇంకో బ్యాటరీ గురించి మాడితే, సో ఇంకోటి మనకు 79 kW బ్యాటరీ ఒకటి టాప్ వేరియంట్లో ఏదైతే మన ప్యాక్ 3లో మాత్రమే వస్తుంది. అది 683 రేంజ్ చెప్తున్నారు కిలోమీటర్స్. రియల్ టైం రేంజ్ మీరు కామెంట్ చేయండి. 210 kW పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మోటార్ వస్తుంది. కానీ ఏ మోటార్ తీసుకున్నా, ఏ బ్యాటరీ తీసుకున్నా సేమ్ పవర్ ట్రైన్స్ 282 bhp 380 Nm టార్క్ కామన్గా ఉంటుంది. ఇది కూడా రేర్ వీల్ డ్రైవే అండ్ సింగిల్ రేషియో గేర్ బాక్స్. 0-100 6.7 secondsలో రీచ్ అయిపోతుంది ఇది కూడా, ఎందుకంటే సేమ్ మోటార్ పవర్ కాబట్టి. సేమ్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది. లైక్ 7.2 kW హోమ్ ఛార్జర్ అయితే 8.5 hours పడుతుంది. 11.2 kW అయితే మనకు 6 hours పడుతుంది. 140 DC ఫాస్ట్ ఛార్జర్ మన ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా మహీంద్రా షోరూమ్ దగ్గర, దాన్ని పెట్టుకుంటే జస్ట్ 10 to 100% 20 minutesలో అయిపోతుంది. ఇది బెస్ట్ అనిపిస్తుంది. అండ్ పవర్ స్టీరింగ్ వస్తుంది. 4 డ్రైవ్ మోడ్స్ అనేవి ఉన్నాయి. రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంది. ఈ కార్లో మనకు సెల్ఫ్ పార్క్ అసిస్ట్ కూడా ఉంది. సో పార్కింగ్ చూపిస్తే ఆటోమేటిక్ అదే పార్క్ చేసుకుని ఈ ఫీచర్ కూడా ఉంది మనకు. అండ్ ఇంకా కాంపిటీషన్ అయితే క్రీటా ఇవి రీసెంట్గా లాంచ్ అయింది. టక్ ఆఫర్ ఉంది. కర్వ్ ఇవి వస్తుంది. విన్సర్ ఇవి వస్తుంది. BYD ఆటో అయితే కాంపిటీషన్ కన్సిడర్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఈ కార్ని పర్చేస్ చేద్దాం అనుకుంటే కనుక నియాన్ మహీంద్రా. సో మీరు ఎలాంటి బ్రాంచ్ని విజిట్ చేసినా కూడా మన ఛానల్ నుంచి సూన్ డెలివరీస్ ప్లాన్ చేద్దాము. సో 2025 మహీంద్రా BE6 యొక్క డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ. ఈ రివ్యూ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోదు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి ఫాలో అయ్యి మీరు మెసేజ్ చేసినట్టయితే మనకి డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులేషన్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. రైడ్ చేసేవారు హెల్మెట్స్ వేర్ చేయండి.